మొదటి నుంచి కూడా మోడీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక అభిమానం, ప్రత్యేక ప్రేమ. ఎందుకంటే ఆయన భావాలు, ఆయన లక్ష్యాలు, ఆయన ఆలోచనలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చుతాయి. నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ అన్న, మెగా ఫ్యామిలీ అన్నా కూడా నరేంద్ర మోడీ గారికి చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎప్పుడు కూడా మొన్న కూడా ప్రత్యేకంగా చిరంజీవి గారిని కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కూడా కలిసొచ్చారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. తాజాగా అమరావతి సభలో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించిన తర్వాత ఇక్కడ మీరు ఆ వీడియో చూడొచ్చు. నా వెనకాల ప్లే చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించే సమయంలో ఆయన కొంచెం కాఫ్‌తో, దగ్గుతో ఉన్నారు. దాన్ని నరేంద్ర మోడీ గారు తెలుసుకున్నారు, చూశారు. ఆ ప్రసంగం అయిపోయిన వెంటనే అక్కడ విజువల్స్‌లో చూస్తే ఆయన్ని పిలిచి ఆయనకొక చాక్లెట్ ఇచ్చారనమాట. అది ఏంటి అంటే కాఫ్లెట్, హిమాలయ కాఫ్లెట్ అంట అది. అయితే ఆయనకు దగ్గుతో ఉన్నారు కాబట్టి అది తీసుకుంటే తక్షణమే ఉపశమనం ఇస్తుంది అంటూ ఆ కాఫ్లెట్ ఇచ్చి పంపించారు. అక్కడ ఒక రకంగా అందరూ ఆద్యంతం అక్కడ నవ్వులు పువ్వులు పూశారు. అక్కడ పెద్దగా నవ్వారు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్‌కి ఆ కాఫ్లెట్ ఇవ్వడం చూసి. కాకపోతే అక్కడ అందరూ ఇప్పుడు ఆలోచించింది ఏంటి అంటే మోడీకి ఎంత కేరింగ్ ఉందో పవన్ కళ్యాణ్ మీద, ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఈయన్ని. ఎందుకంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే కేవలం ఖచ్చితంగా కూటమి కట్టడానికి చొరవ చూపిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. భారతీయ జనతా పార్టీ కలుస్తుందా? 2014లో కలిశారు, విడాకులు తీసుకున్నారు, దూరంగా ఉన్నారు, మళ్ళీ కలుస్తారా అని అనుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది చేయగలిగారు. ఆయన మాత్రమే సాధించగలిగారు వీళ్ళిద్దరిని కలిపి. అధికారంలోకి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేశారు. పవన్ కళ్యాణ్ గారు పూనుకొని ఉండకపోతే మేబీ అది అయ్యుండేది కాదేమో. అలాగని అంతకుముందు నుంచి కూడా బీజేపీని, జనసేన కలిసే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతో కూటమిలో భాగస్వామ్యం అయింది తెలుగుదేశం పార్టీ కూడా. మొత్తం మీద ముగ్గురు కలిసి ఎన్నికల్లోకి వచ్చారు. మొత్తం విజయం అయితే సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్ అయితే బాగా హైలైట్ అయింది. అలాగని చెప్పి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలకైతే కొదవలేదు. కాకపోతే జనసేన అధినేత పవన్ విషయంలో ప్రధాని మోడీ ప్రదర్శించే ఆప్యాయత ఏదైతే ఉంటుందో మరే ఇతర పార్టీ అధినేత విషయంలో కూడా కనిపించదట. చివరకు సొంత పార్టీకి చెందిన నేతలతో కూడా ఆయన ఈ తరహా ధోరణిని అయితే ఎక్కడా ప్రదర్శించలేదు ఇంతవరకు అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. మిగిలిన అధినేతలకు పవన్కు వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటు అతను తన మనసుకు ఎంత దగ్గరయ్యారు అనే విషయాన్ని కూడా ప్రధాని దాచుకునే ప్రయత్నం అయితే చేయరు. మొత్తంగా చూస్తే పవన్ తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారు అనే భావన కలిగేలాగే ఆ హిమాలయ కాప్లెట్ ఇచ్చిన ఉదంతం స్పష్టం చేసింది అనేది రాజకీయ పరిశీలకులు సైతం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాట.